అందరికీ నమస్తే. గియాల మీ భాగ్యలక్ష్మి వచ్చిందంటే బొచ్చడి ముచ్చట్లు తెచ్చిందని అర్థం. మరి గియాల ఏం ముచ్చట్లు ఉన్నాయంటే సర్పంచ్ ఎన్నికల చిత్రం, సీఎం సారు జిల్లా యాత్రల విచిత్రం, హీరోయిన్ సమంత లగ్గం, ఓ గిట్ల బొచ్చడి ముచ్చట్లున్నాయి. కానీ ముందుగాలైతే నెత్తిగీతలు. సర్పంచ్ ఎన్నికల పుట్ట జిల్లాల బాట పట్టిన ముఖ్యమంత్రి సారు అప్పుడే చురు అయింది మళ్ళా అసలైన జోరు. ఆంధ్రలో తిరుగుతున్నది కొత్త పురుగు, ఫుల్ టెన్షన్ పడుతున్నారు ప్రతి ఒక్కరు గురు. చూడాలి సర్పంచ్ ఎన్నికల చిత్రాలు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క తీర్లా అవుతున్నాయి మళ్ళా ఈ చంత్రాలు. లగ్గం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన సమంత, శుభాకాంక్షలు తెలుపుతున్నారు మళ్ళా జనమంతా. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గాంధీ తాత చెప్పిన మాటను సీఎం రేవంత్ సారు పక్క యాదిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు గదే తొవ్వల నడుతున్నాడు. ఎట్లయినా ఈ సర్పంచ్ ఎన్నికలల్లా మన సత్తా ఏందో తెలవాలని, సగానికి సగం సీట్లు మనమే గెలవాలని చెప్పుడే కాదు, సారు సుతా గిట్ల జిల్లాల బాట పడుతున్నాడు. ఊర్లలో ఒక దిక్కు సర్పంచ్ ఎన్నికల జాతర నడుస్తుంటే ఇంకో దిక్కు ముఖ్యమంత్రి సారు జిల్లాల యాత్ర నడుస్తున్నది. ముందుగల్లా మక్తల్ అభివృద్ధి పనులకు గిట్లా అద్భుతంగా శంకుబండేసిండు. గిట్లా పెద్దగా అభివృద్ధి పనులకు శంకుబండ వేసి ఇక చిన్నగా షురూ చేసిండు. ఒరే నన్ను అంటే అన్నారు, తిట్టారు. కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని చీపురికట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని. సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు. ఎందుకంటే మా మక్తల్ నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం, అవునా? సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా. సలాకి కాల్చి మా అక్కలకు దొరికిరంటే వాత పెడతారు. మీరు మా అక్కల దగ్గరకు పోకుర్రా, ఇక జర ఎక్కువైందంటే కళ్ళల్లో కారం కూడా పెడతారు, మామిడికాయ తొక్కు పెడతారు కళ్ళల్లో. అది చెప్పిన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే. ఆ ఎల్లా రేషన్ షాపుకి పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది, లేకపోతే ఆడ తెచ్చుకొని 11 రూపాయలకు అమ్ముకునేది. ఎనడన్నా బుక్కెడు బువ్వ దొడ్డు బియ్యం ఎనడన్నా వండుకొని తిన్నామా అక్క? మనము ఎనడన్నా చూసినామా? గిట్లా కారు పాటోళ్లను ఖతర్నా కరుచుకున్నాక పెద్ద కంపెనీల పెట్టుబడుల కోసం పెడుతున్న పెద్ద మీటింగ్ కోసం గీ మాట చెప్పిండు. ఇవాళ మంచోనికి మీ పిల్లగానికి పెత్తనం ఇచ్చిండు కాబట్టి రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు 8-9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలను మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో, మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో, మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి, సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి. లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు. మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం, మీ ఉత్పత్తులను పెంచుతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ పరిశ్రమలను లాభాలలో నడుపుతామని చెప్పి 8-9 తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ను ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. గిట్లా పెద్ద మీటింగ్ కోసం చెప్పినాక అసలు ముచ్చట కాడికి వచ్చిండు. మన సొంత ఊర్లో మన సర్పంచ్ ఈరోజు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక్క ఓటేస్తే ఈరోజు మన సమస్యలు తీరినాయి. మరి మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి. వాడు తాడు బొంగరం లేనోడైతే, వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెబెట్టేటోడైతే, వాడు నల్లికుట్లోడై నల్లిలాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా? ఆలోచన చేయండి. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మిత్రుడు శ్రీహరి దగ్గరికి వెళ్ళి అన్నా నా ఊరికి రోడ్డు కావాలని అడిగేటోడు కావాలి, మా ఊరికి తాగనీకే నీళ్లు కావాలి, మా ఊరికి గుడి కావాలి, మా ఊరికి బడి కావాలి, మా ఊరికి కరెంటు కావాలని మంత్రి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడిగేటోడు కావాలి. మీరందరూ ఆశీర్వదిస్తారు కదా? ఆశీర్వదిస్తారా? మీరందరూ ఆశీర్వదించడానికి సిద్ధమా? మా అక్కలు చెప్పాలి, చెయ్యెత్తాలి, ఆశీర్వదించ మా అక్కలంతా. మా అక్కలందరూ ఆశీర్వదించినట్టే కదా.
గట్టిగా సప్పట్లు కొట్టి వినిపించాలి, ఢిల్లీకి వినిపించాలి గట్టిగా. మా యువకులు అప్పటి నుంచి ఉత్సాహం చూపిస్తారు, సీటీలు కొడుతున్నారు కదా, ఇప్పుడు కొట్టురు సీటీలు. ఢిల్లీకి వినిపించాలి, ఒక్కనొక్కని గుండె వలగాలి. పాలమూరు గడ్డ ఏకమైంది, ఇక పాలమూరు జిల్లాల కాలు వెట్టనిక జాగా లేదని ఆ దుర్మార్గుల గుండెలు ఆగిపోవాలి. అగ్గో ఇన్నరు కదా, మంచి మంచి కూరగాయలు ఏరుకోరి లెంకినట్టు మంచి మంచి సర్పంచులను ఎన్నుకోవాలనంట. గిట్లా ముఖ్యమంత్రి సారు జిల్లాల బాట బట్టి గియల్ల గిట్లా అవాజిస్తే హరీష్ రావు సారు ఊకుంటాడా చెప్పుండ్రే. దొరికిన కాడికి గిట్లా అరుచుకున్నాడు. ఆ మీటింగ్కి వచ్చిన మహిళా సంఘాలను ఐకేపీ వాళ్ళే ఆర్గనైజ్ చేసిండ్రు. మహిళా సంఘాలకు బస్సులు పెట్టి తోలుకొచ్చింది ఎవరు? గ్రామాల నుంచి తోలుకొచ్చిండ్రు. మహిళా సంఘాలను అధికారులు తోలుకొస్తున్నారు. ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్ళేటువంటివే, గ్రామాల ప్రజలను ప్రభావితం చేసేటివే. 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు తిరగకుండా? ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొన్నటిదాకా షాయ్ అమ్మేటోళ్ళు షాయ్ అమ్మలేరు, పువ్వు అమ్మేటోళ్ళు పువ్వులు కూడా అమ్మలేరు, పండ్లు అమ్మేటోళ్ళు పండ్లు అమ్మలేరు, ఆఖరికి దోశలేసేటోళ్ళు దోశలు కూడా వేయలేరు. గిట్లా అన్ని దందలు జూబ్లీహిల్స్ లీడర్లే చేసిండ్రు. ఇప్పుడు అచ్చం ఊర్లలో కూడా గట్లనే ఎత్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. అయితే ఇంకా అసలు ప్రచారం షురూ కాలేదు కానీ మీకోసం గీ సర్పంచ్ ఎలక్షన్లల్లా గిప్పటిదాకైనా ఇచ్చంత్రాలు అన్ని పట్టుకొచ్చిన మరి జల్దిన చూసేయుండ్రి. ఓర్ని కథ సల్లగుండా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లల్లా ఇన్ని చిత్రాలు జరిగాయి కదా. అగో నువ్వు పక్కా సర్పంచ్గా పోటీ చెయ్యాలనని మహబూబాబాద్ జిల్లా రాములమ్మ కాళ్ళు పట్టుకొని మొక్కబట్టే. అర్థం చేసుకో. నీ కొడుకు కొరకే కొడుకు నెల నుంచి బదలాడతాడు. నీ కొడుకు బదలాడింది వేరు. నువ్వు తినకున్నా తిన్నా ఇప్పుడైతే నువ్వు చేతులు పట్టుకున్నా ఎక్కువ మేము చేస్తాం కానీ నువ్వు అంటేనే ఇగో నువ్వు ఓకే చెప్పాలి. ఇంతమంది చెప్పాలి అంతే. తప్పుల విషయం మేము మనిషి అన్ని గట్టిగా ఉంటాయి. ఇప్పుడు కూడా మీకేం లేకుండా మేము ఉన్నామమ్మా. లేదు ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనే ఉన్నాడు అట్లా. అమ్మా నిన్నేం ఆగం కావాలని మేము కోరుకోమమ్మా, అర్థమైందా? మా సాధ్యమైనంత మేము కూడా పోరాడతాం. రాములమ్మ రంది ఇన్నారు కదా, తిన్నింకే కూడా సరిగా లేదు, సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయాలనా కుల్లం చెప్పబట్టే. అయితే రాములమ్మ కొడుకు ఇంతకు ముందు ఎంపీటీసీగా పనిచేసిండంట. ఇక ఊర్లో మీకే ఎక్కువ పలుకుబడున్నది, నువ్వు పక్కా పోటీ చేయాలని కాళ్ళు మొక్కుతున్నారు. ఇక రాములమ్మ ముచ్చట గిట్లుంటే జగిత్యాల జిల్లా తిమ్మయ్యపల్లిలా ఒక్కటే ఊర్లా తల్లి బిడ్డలు ఇద్దరు యుద్ధానికి సై అంటున్నారు. సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా నేను సర్పంచ్గా పోటీ చేసిన, ఏకైకంగా ఎన్నుకున్నారు యూనియన్ మాస్గా. ఇప్పుడు చూద్దాం నా మంచితనం చూసి యూనియన్ మాస్ ఏకైకంగా ఎన్నుకుంటామని అన్నారు కానీ ఇక మా బిడ్డనే పోటీకి వచ్చింది. దాంతోపాటు ఇంకో 2 వేసిర్రు. ఇప్పుడు నా చేసే అభివృద్ధికి అందరూ ఇప్పుడు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం గెలుచుడు నిజం. ఇక గీ చిత్రం గిట్లుంటే రిజర్వేషన్ సరిగ్గా కలిసి రాలేదని గీ అన్న డైరెక్ట్ లవర్తోనే నామినేషన్ వేయించిండు.
గిట్లుంటే అసలు మా పెర్కపల్లి ఊర్లో ఎస్సీలే లేరు. మా కాడ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. గందుకే సర్పంచ్ పోస్టు 2 వార్డ్ నెంబర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. జర అధికారులు ఆలోచన చేసి రిజర్వేషన్ మార్చాలని కోరిండ్రు. జిల్లా దసరా మండలంలోని పెరకపల్లి గ్రామంలో 554 ఓట్లు ఉన్నాయి. అందులో 3 మాత్రం ఎస్టీ ఓట్లు ఉన్నాయి. మిగతా అన్ని బీసీలే. ఇలాంటి గ్రామాన్ని సర్పంచ్ ఎస్సీ స్థానాన్ని కేటాయించారు. 2 వార్డులను కూడా ఎస్సీ స్థానాలు కేటాయించారు. దాని మీద మేము పెద్ద ఎత్తున నిర్మల్ పోయి కలెక్టర్కి ధర్నా చేసి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. అయితే మొన్న దాని మీద చేంజ్ అయితే అని అనుకున్నాం. మొన్న కూడా యథావిధిగా అవే రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే దాంట్లో ఏవైతే 8 బీసీ ఉన్నాయో ఆ బీసీ స్థానాలు మొన్న నామినేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ స్థానం ఖాళీ ఉన్నది, 2 వార్డు మెంబర్లు ఖాళీ ఉన్నాయి. అధికారులు స్పందించి ఇప్పటికైనా ఆ ఎస్సీ సర్పంచ్ని అలాగ చేసి బీసీకి కేటాయించి 2 వార్డులను కూడా బీసీలకు కేటాయించాలని గ్రామస్తులందరం కోరుకుంటున్నాం. సర్పంచ్ సీట్ కోసం గీళ్ళ కొట్లాట గిట్లుంటే సీదా మా ఓట్లమ్మం మా ఇంటికి రాకుండ్రని ఊరూర పోస్టర్లు ఎలుగుతున్నాయి. మేము ఎవరు పైసలు ఇచ్చినా తీసుకోకుండా న్యాయానికి ఓటేస్తాను. కానీ పైసా తీసుకుంటే రేపు ఏం మాట్లాడినా కానీ నువ్వు పైసా ఓటేసినావని అంటారు. ఆ మాట పడకుండా మాకు ఏదన్నా అవసరం ఉన్న పనులు చేయాలని మేము కోరుకుంటాను. ఎవ్వరు గెలిచినా ఏం లేదు, పైసా మాత్రం పంచకుండ్రి. చూసిండ్రు కదా గిట్లున్నాయి సర్పంచ్ ఎన్నికల చిత్రాలు. ఇంకా అసలు ప్రచారమే షురూ కాక ముందుకే గిట్లుంటే రేపు ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో. ఎన్ని సర్కార్లు వచ్చినా ఎంతమంది సీఎంలు మారినా ఇంకా పబ్లిక్ తిప్పలు గట్లనే ఉన్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు. అయితే ఆంధ్రలా ఇవన్నీ కష్టాలు ఎవ్వలు పడొద్దని, ఎవ్వరి కాళ్ళ మీద గాలు నిలబడాలని కూటమి సర్కారు బగ్గా కష్టపడుతున్నది. ఉట్టి కంపెనీలే తెచ్చుడే కాదు, ఇచ్చిన మాట ప్రకారం గిట్లా పింఛన్లు కూడా వంచుతుంది. గియాల ఆంధ్రల ఏ ముసలవ్వని చూసినా ఏ ముసలయ్యని చూసినా మొత్తం ముసిముసి నవ్వులే. ఎందుకంటారా, ఆంధ్ర పబ్లిక్కు సీఎం చంద్రాల్ సార్ ఇచ్చిన మాట ప్రకారం గియాల పెన్షన్ల మూటలు అందినాయి. పింఛన్లు అందుకున్న పెద్ద మనుషులందరూ ఒక్కటే మాట, జై చంద్రాల్ సార్ అని. మంత్రులు గిట్ల పింఛన్ల పంపిణీ కార్యంలా పాల్వంచుకుంటే సీఎం చంద్రాల్ సారు ఏలూరు జిల్లా పేదల సేవా కార్యంలో పాల్వంచుకొని పింఛన్లు వంచిండు. ఒక అభిమాని సీఎం చంద్రాల్ సార్ ఫోటోను చిరుధాన్యాలతోటి చిన్నగా కట్టపడి గిట్ల తయారు చేసిండు. ఈ జిల్లాలో చిరుధాన్యాలను ఎంకరేజ్ చేయాలి. చిరుధాన్యాలు కూడా లాభం లేదు, హార్టికల్చర్ అయిపోవడమే. సరే, కొర్రలు, ఆరికలు, వరిగలు, సామలు ఇవన్నీ సార్, ఇవన్నీ తగ్గించాలి సార్. ఇది బ్లాక్ గ్రామ్ సార్, మినుములు, ఈ పెసలు సార్, ఇవి కొర్రలు సార్, కొర్రలు సార్. ఫోటోకు బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. బాగా చేశారు, ఫోటో బాగా చేశారు. ఇది జనరల్. ఇప్పుడు తినడానికి ఇప్పుడు రాను తినేవాళ్ళు లేరు. ఎవరు మాట్లాడినా చేపలు తింటారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. ఉన్నాయి సార్, ప్రోటీన్కి వెళ్ళిపోయారు, ఎగ్స్కి వెళ్ళిపోయారు. ఓకే, ఏంటమ్మా సార్? ఇది సర్క్యులేటరీ అగ్రికల్చర్ సిస్టమ్స్ ప్రమోటింగ్ సార్. మొత్తం ఒక సంవత్సరం గిట్లా సీఎం సార్ ఫోటోను సీఎం సారే చూసి మురిసి అటెంక పేదల సేవా కార్యంలో పాల్వంచుకున్నాడు. సంవత్సరానికి 33,000 కోట్లంటే 5 ఏళ్లలో మినిమం 1,65,000 కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 63,25,999 మందికి ఇస్తున్నాం.
2,739 కోట్లు పింఛన్ రూపంలో ఇస్తున్నాం. ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు పింఛన్లు ఇచ్చేవారు కాదు, వెయిట్ చేసేవాళ్ళు. ఈరోజు ఆటోమేటిక్గా ఈ నెలలో చనిపోతే మొదటి తారీఖున మళ్ళీ పింఛన్ భార్యకి ఇస్తున్నాం. ఈ నెలలో మీరు చూస్తే 7,533 మందికి 3 కోట్ల రూపాయలతో పింఛన్లు విడుదల చేశాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పింఛన్లు ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు 84లో. 75 రూపాయలు పింఛన్ 200 చేసింది. తర్వాత నేను అప్పట్లో 35కే ఇచ్చాం, 35ని 75 చేశాం. ఆ తర్వాత 14లో 200ని 1000 రూపాయలు చేశాం, 1000ని 200 చేశాం. 5 ఏళ్లలో 10 రెట్లు పింఛన్లు పెంచింది ఆనాటి ప్రభుత్వం. గిట్లా సీఎం సారు పేదల సేవా కార్యంలో పాల్వంచుకుంటే మంత్రి నారా లోకేశం సారు ప్రజా దర్బార్ల పబ్లిక్ తిప్పలిన్నాడు. అమ్మో, నా చుట్టేమన్నా పురుగులు తిరుగుతున్నాయా ఏంది? అమ్మో, ఆయనతా పురుగులు లేవు కదా, ఎక్కడైతే లేవుగా. అమ్మయ్యా, పురుగులేమైతే లేవు. ఆగు, గీ పిల్లేం ఏం పిల్లరన్నా ఆయన చిన్న చిన్న పురుగులను చూసి ఉట్టిగానే భయపడుతుంది అనుకుంటుర్రా? ఏం చెప్పాలి, అప్పుడేమో కంటికి కనిపించని కరోనా పురుగు ఆగం చేస్తే ఇప్పుడు కంటికి కనిపించే పురుగు ఆగం చేస్తుంది. వెనకటికి పెద్ద పెద్ద పురుగులను చూసి భయపడకుండా ఇప్పుడు చిన్న చిన్న పురుగులను చూసి భయపడాల్సి వస్తున్నది. ఎందుకంటారా, గీ పురుగు కనిపిస్తుంది కదా, గీ పురుగు పేరు స్క్రబ్ టైఫన్. ఇప్పుడు ఆంధ్రను మొత్తం ఆగం చేస్తున్నది గీ పురుగే. మళ్ళా పాపం మొన్న విజయనగరంలో అయితే గీ పురుగు చేయబట్టి ఒక అక్క కాలం చేసింది. గిట్లా ఒక్కటే కేసు అనుకోగలరు, ఆంధ్రప్రదేశ్ మొత్తము 1317 కేసులు నమోదైనాయి. మళ్ళా అమ్మో, గనిగనం కేసులా. మరి గోళీలకు మందులకు బంద్ అవుతుందో లేదో అని పరిశాన్ కాగలరు. డాక్టర్లు ఇచ్చే గోళీలకు మందులకు తగ్గుతుంది, కాకుంటే జర పానం సుస్తైతే ఎంబడే దావఖానకు రావాలని చెప్తున్నారు మళ్ళా డాక్టర్లు. అయినా ఆంధ్రకు ఏం గాశారమో ఏమో, మొన్న తుఫాన్ వచ్చి తూనిగా అంటే ఇప్పుడు గీ పురుగు వచ్చి ఇక మొత్తం నేనే ఇక అంటున్నది. జర భద్రం ఓ ఆంధ్ర ప్రజలు. లీడర్లు అంటే మైకుల ముంగల తిట్టుకునుడు, ఇంకా జర అక్కడికి వస్తే ఒకళ్ళొకరు ఒట్టుకును నడుతుంది. అప్పుడప్పుడు పేదలకు చిన్న చిన్నగా సేవలు కూడా చేస్తారు అనుకోండి. అయితే కొందరు లీడర్లకు దేవుడు రెండు టాలెంట్లు ఇస్తాడు. ఒకరు పాటలు పాడితే ఇంకొకరు సినిమాలలో యాక్టింగ్ చేస్తారు. కానీ ఒక లీడర్ ఉన్నాడబ్బా, గా లీడర్ రాజకీయంలో నెంబర్ 1, ఫుట్బాల్ ఆలుట్ట కూడా నెంబర్ 1. ఇన్ని దినాలు రాజకీయంలో ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్ సారు ఇప్పుడు డైరెక్ట్ ఫుట్బాల్ ప్లేయర్లతోనే ఫుట్బాల్ ఆడనీకే తయారైతున్నాడు. పగలంతా పబ్లిక్ కోసం పనిచేసి షిమ్మషీకట్లా గిట్లా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఆషామాషి ఆటగాళ్లతోటి కాదుల్లో, డైరెక్ట్ ప్రపంచంలోనే ఫుట్బాల్ ప్లేయర్గా పేరొందిన మెస్సీతోని యుద్ధానికి సిద్ధమంటున్నాడు. ఇప్పటికే ఎసోంటి పొరపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు నిన్న బయటపెట్టిండు. 13/12/2025 మనందరికీ తెలిసిందే, ప్రపంచం అంతా ఎరిగినటువంటి తెలిసినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో
అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించినటువంటి లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ ఫుట్బాల్ మ్యాచ్ హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ స్టేడియంలో గచ్చిబౌలి స్టేడియంలో ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ని ఆ రోజు 13th నాడు హైదరాబాద్ నగరంలో ఉండబోతా ఉంది. ఇన్నరు కదా, చూడాలి మళ్ళా రాజకీయంలో ఫుట్బాల్ ఆడిన సీఎం సారు తోపు ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతోని ఎట్లా ఆడతాడో. అవునులా, గీ షెయ్యిపాటి సర్కార్ బోకర్ దంద ఏమన్నా చేస్తుందా? ఏం లేదు, చిన్నగా డౌట్ కొట్టింది. ఆగు, సర్కార్ను గంత మాట అన్నవేం పిల్ల అని నా మీదకి గుర్కాయించి చూడకుండ్రి. నేను అసలు గీ మాట అనలే గాని తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద మనిషి రామచంద్రరావు అంటున్నాడు. ఉట్టి మైకుల దంచుడే కాదు, పువ్వు పార్టీ లీడర్లను ఎంటే పెట్టుకొని సీదా కారును రాజ్భవన్కు దోలేసిండు. అసలు లొల్లేందో పువ్వు పార్టీల పంచాయతీందో అరుచుకుందాం పాన్రి. బీజేపీ లీడర్ల జిజ్ అంటే జిజ్జే పో. ఈ పార్టీ సర్కారు మొత్తం మోసాల ఎత్తున్నది, పైసలు మిగనిక చూస్తున్నదని గీయల్లా సీదా గవర్నర్ సార్ కలిసిర్రు. మరి ఇంతకీ పువ్వు పార్టీలు బాధ ఏందంటే పట్నం లోపలున్న కంపెనీలు బయటకు పంపి పట్నంను కాపాడదామని గొప్పలు చెప్పి లోపల పైసలు కామాంచుకునే కార్యం చేస్తున్నారని గవర్నర్ సార్ కలిసి కంప్లైంట్ ఇచ్చిండ్రు. అటెనక తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద రామచంద్రరావు సారు ఈ మాట అన్నాడు. హిల్ట్ అనేటటువంటి పాలసీ ఏది ఉందో దీని ద్వారా ప్రభుత్వం ఒక ఖజానా నింపడానికి చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా అనేక సంవత్సరాల క్రితము ఇండస్ట్రీస్ అలాట్ అయినాయి. అప్పుడు ఉన్నటువంటి ఒక ధర ఇప్పుడు ఉన్నటువంటి ధరని మీరు కంపేర్ చేసుకున్నా కూడా బుక్ వాల్యూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక రేట్స్ ఉన్నాయో అది మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. మనం చూసినాము మొన్ననే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్కు అవతల 151 కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ హిల్ట్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద ఈ ఇండస్ట్రియల్ ఏరియా భూములు దాదాపు వేరే తక్కువ రేటుకు రియల్ ఎస్టేట్ వాళ్లకు దొరికే అవకాశాలు దొరుకుతున్నాయి. గిట్ల పువ్వు పార్టీలనే కాదు కారు పార్టీ వాళ్ళది కూడా గిదే రాగము. చూడాలి మనకి కొట్లాడి ఏడదాకపోతుందో. గియాల మీకోసం ఒక చిన్న సినిమా ముచ్చట పట్టుకొచ్చిన, జల్దిన చూసే ఉండ్రి. ఆ నోట ఈ నోట అందరి మాట నిజమైనట్టు సమంత ఈషా ఫౌండేషన్ డైరెక్టర్ రాజు నిడిమోరుతోని లగ్గం ఇయ్యాల నిజమయ్యింది. అగో చూసిరు కదా, మంచిగా మురుసుకుంటా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటా ఫోటోలు దిగవచ్చే. ఈషా ఫౌండేషన్ డైరెక్టర్ రాజు నిడిమోరుకు ఇంతకు ముందే లగ్గమైంది, ఇడాకులు కూడా అయినాయంట. సమంత మేడంకు లగ్గమయ్యి ఆల్రెడీ ఇడాకులైన సంగతి అందరికీ ఎరుకయ్యింది. ఈసారు ఈ మేడం పనిల జర దూరమైన ఆ సారు ఈ మేడం చేసే పనులు జమీన్కు ఆస్మాన్కున్నంత పరకున్నా గీల మనసులు మటుకు మస్తు దగ్గరైనాయి. గందుకే మళ్ళా గీయల్ల లగ్గం చేసుకున్నారు. ఇడాకులైన ఎన్ని దినాలకు సమంత మేడం లగ్గం చేసుకునేసరికి సమంత మేడం ఫ్యాన్స్ సంబురము చిన్నగా లేదు మళ్ళా. గిట్లా పెండ్లైనోళ్ళు 2 సార్లు పెళ్లి చేసుకుంటున్నారు కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ సారు, సల్మాన్ ఖాన్ సారు ఇంకెన్నడు పెళ్లి చేసుకుంటారో పప్పనం ఎప్పుడు పెడతారో అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దిన చూసేయండి. ఓర్ని కథ సల్లగుండా ముగ్గురు పట్టుకొని ముద్దుగా పోతున్నారు. ఆయన తగ్గిడు తప్పదాగిండా ఏమనుకోగలరు. ట్రాఫిక్ పోలీస్ సార్ను బండి ఆపిండు అని తాళం గుంజుకున్నాడని కోపంతోని ట్రాఫిక్ పోలీస్ సార్ను రాయి అందుకొని గట్టిగా సరిసిండు. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. పాపం ఆ పోలీస్ సార్కు నెత్తి వలిగి మస్తు నెత్తురు వచ్చింది. అయినా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కొత్తపేట చౌరస్తా దగ్గర బండి పట్టుకుంటే బతిమలాడాలి కానీ గిట్లా భయం లేకుండా కొడతారా చెప్పుండ్రి. ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యేసరికి గదే ట్రాఫిక్ తమ్మానికి గట్టేసి గదే రాళ్లతోని కొట్టాలి అంటున్నారు చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళు. ఏమైంది, ఎందుకు కొట్టినావు? ఏమైంది అసలు, ప్రాబ్లం ఏంది? బండి గుంజుకుంటాడు మరి, కానీ ఫోన్లే బండి ఉందా? ఏ బాబు నాకైతే వస్తుంది వస్తు అంటే నువ్వు మాట్లాడమని చెప్పి పద్ధతిగా మాట్లాడమని చెప్పి పద్ధతిగా మాట్లాడమని చెప్పి నేను మాట్లాడు మరి ఆ పద్ధతి మాట్లాడు. ఎందుకు వచ్చి రాయి తీసుకుని కొట్టు రాయి తీసుకుని ఎందుకు కొట్టినావు చెప్పు. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్ని ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొస్తా. మరి నేను పోయేద్దునా, ఉంటా మరి.